రమేషనా సరే నాకు ముందు రోజులకి నాకు ఎట్లా మండాలి ఇంకా సక్సెస్ తట్టలేపండి సార్ తట్టలేపండి సార్ 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 వచ్చిందా అందరూ యాక్టింగ్ సార్ సార్ ఒకసారి వచ్చారు కృష్ణ కొంచెం సార్ ఇప్పుడు మీరు ఇద్దరు సరిగ్గా సరిగ్గా కొంచెం ఓకే రెడీ మీ మీద పడగాలి 1 2 3 కులవృత్తులు చేసుకున్నటువంటి ముద్రాజులు బాగుపడతారు, కులవృత్తులు చేసుకున్నటువంటి కుమ్మరి వాళ్ళు బాగుపడతారు, రజకులు బాగుపడతారు, ఈ బండమటి అంతా ఈత చెట్లు పెట్టడంతో గీత కార్మికులు బాగుపడతారు. అంటే ఇంటికి తల్లి ఎట్లనో ఈ చెరువు అనేది మనకు ఊరికి చెరువు అట్లాంటిది. ఒక విజ్ఞప్తి నేను మా ఎమ్మెల్యే, మా ఎంపీపీ, మా జడ్పీటీసీ, మా సర్పంచ్, మా నాయకులందరికీ తరపున విజ్ఞప్తి ప్రజలందరికీ ఏంటంటే ఇందులో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావండి. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ భూమి, ఈ సిల్ట్ అనేది చాలా సారవంతమైన భూమి. అది ఎన్ని వందల రూపాయలు పెట్టినా, 1000 రూపాయలు పెట్టినా దొరకదు. ఈ భూమిలో సారవంతమైన భూమితో మన ఎరువుల అవసరం తగ్గుతుంది, క్రిమి సంహారకం అవసరం తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. సాగునీరుకు తాగునీరుకు ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పూనుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని, ప్రతి ఒక్కరు కూడా నాది ఈ కార్యక్రమం నాదిగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం సక్సెస్ చేసి రేపు ఈ సంవత్సరం నిజానికి ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు నియర్లీ పెడుతున్నారు. ఈసారి కూడా 20% అంటే ఎవ్రీ 20% చెరువులు ప్రతి మన మండల స్థాయిలో తీసుకొని ఎన్నుకొని ఈరోజు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు మన బోనేరి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఈ బీబీనగర్ మండలంలో రాయరావుపేట ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇప్పుడు జైనపల్లి స్టార్ట్ అయింది. మళ్ళీ గూడూరు తర్వాత రేపు పోస్ట్ పోన్ చేయగలుగుతాం, అది వేరే కారణాల వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజంగా అందరం కూడా కోరుకునేదంటే ఈసారి బాగా వర్షాలు పడి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం